సొసైటీ ఎంత వరస్ట్‌గా మారిపోయిందంటే, అప్పు ఇచ్చేటప్పుడు దేవుడుగాను, ఆ అప్పు తిరిగి అడిగేటప్పుడు రాక్షసుడిగాను చూస్తున్నారు. అప్పు ఇచ్చేటప్పుడేమో దేవుడు, మామూలుగా పొగడరు. మనం అప్పుడు వాళ్ళకి దేవుడిలా కనపడతాం. అయ్యుండొచ్చు, మీ అవసరానికి తీసుకున్నారని నేను కాదనట్లేదు. అది మీరు అనుకున్న సమయంలో, ఇన్ టైంలో ఇచ్చేస్తేనే కదా మన మాట నిలబడలేదు. ఆ వ్యక్తికి కూడా, మీకు ఇచ్చిన వ్యక్తికి కూడా అవసరాలు ఉంటాయి కదా. ఎక్కడి నుంచో తెచ్చి రొటేషన్ చేసి ఇచ్చుంటారు కదా. మీకు ఏ వ్యక్తి అయితే అప్పు ఇచ్చాడో ఆ వ్యక్తి కూడా అవసరాలు ఉంటాయి కదా. అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం దేవుడుగాను, ఆ అప్పుని తిరిగి అడిగేటప్పుడు రాక్షసుడుగాను చూస్తే ఎంతవరకు ధర్మం అది? మనం ఒకరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వారికి ఇన్ టైంలో ఇవ్వాలి కదా. ఒక మాట అనుకున్నప్పుడు ఆ మాట మీద నిలబడాలి కదా. ఆ మాట మీద నిలబడేది లేదు. అప్పడిగితే మాత్రం శత్రువుగా చూసి నానా మాటలు, నానా బురద చల్లడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. ఇంకా ఎక్కువ తక్కువ అయితే మా దగ్గర లేవు, ఏం చేసుకుంటా చేసుకో. ఇదే నడుస్తుంది ఇప్పుడు సొసైటీలో మొత్తం. ఇంకా ఏమన్నా అంటే మా దగ్గర లేవు, ఏమైనా చేసుకో, ₹1 లేదు మా దగ్గర. తీసుకునేటప్పుడు తెలియదు అయ్యా, సరే కష్టం వచ్చింది నేను కాదనట్లేదు, ఏదో కష్టం ఎలాగైనా తీర్చాలి కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. అదేదో టీవీ యాడ్లో చెప్పినట్టు, ₹1 సంపాదించాలంటే ఎంత కష్టం, ఆ వ్యక్తి కూడా అదే కష్టం ఉంటుందిగా. మాట, మనం అప్పు తీసుకునేటప్పుడు ఏ మాట మీద అయితే ఉంటామో తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అదే మాట ఉంటుంది. ఇన్ టైంలో ఇచ్చేసేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా కష్టాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. ఎక్కడి నుంచి తెచ్చుంటారో అతను కూడా రొటేషన్ చేయాలి కదా. ఈ రోజుల్లో సొసైటీలో చాలా అంటే చాలా వరస్ట్గా నడుస్తుంది ఈ విషయాల్లో మాత్రం. దీనివల్ల బంధాలు దూరం అవుతున్నాయి, స్నేహాలు దూరం అవుతున్నాయి. అన్నదమ్ములని లేదు, కుటుంబ వ్యవస్థ అని లేదు, ఫ్రెండ్షిప్ అని లేదు, రిలేషన్షిప్ అని లేదు, అన్నీ దూరం అవుతున్నాయి దీనివల్ల. ఆలోచించండి. తీసుకున్నప్పుడు ఏ మాట అయితే మాట్లాడుకొని తీసుకుంటారో ఆ ఇన్ టైంలో ఇవ్వడం అలవాటు చేసుకోండి. తీసుకునేటప్పుడు దేవుడిలాగా, తిరిగి అడిగినప్పుడు రాక్షసులాగా ట్రీట్ చేయకండి. కరెక్ట్ కాదు, ధర్మం కాదు.